జొన్న పంటకు సంబంధించిన విషయాలు ఏం డిస్కషన్ చేయాలో ఒక్కసారి చూడండి ప్లీజ్. జొన్న పంట అనగానే బేసికల్గా మనం జొన్న పంటకు సంబంధించిన విషయాలు ఏం డిస్కషన్ చేస్తాం, ఏంటి ఎలా విషయాలు చూడండి. జొన్న జోవర్ అన్నాం, జోవర్ అంటున్నాం. జోవర్ అంటే జొన్న పంట అండి. జోవర్ అంటే జొన్న. ఈ జొన్న పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. జోవర్ జొన్న. ఎప్పుడైనా సరే ఒక పంటకు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన పంట ఎక్కడ పండుతుంది ఏంటి దానికి సంబంధించి తెలియాలి కంపల్సరీ. ఇప్పుడు మీకు నేను ఖరీఫ్ వరి చెప్పాను. వరి ఎప్పుడు ఏ సీజన్లో పండిస్తారు మన దగ్గరమా? తెలంగాణ రాష్ట్రంలో వరి పంటను వైడ్లీ కల్టివేటింగ్ ఇన్ ఖరీఫ్ సీజన్. ఆ పాయింట్ కూడా ఒక పాయింట్ రాయండి. వరి పంట వచ్చేసి ఖరీఫ్ సీజన్లో వైడ్లీ కల్టివేటింగ్ ఇన్ ఖరీఫ్ సీజన్ ఇన్ తెలంగాణ ఎన్టీజీ. తెలంగాణ రాష్ట్రంలో ద ప్యాడీ క్రాప్ వైడ్లీ కల్టివేటింగ్, ద ప్యాడీ క్రాప్ వైడ్లీ కల్టివేటింగ్ ఇన్ ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్లో బాగా సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్, ఖరీఫ్ సీజన్లో విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏ పంట ఏ సీజన్లో పండిస్తారు. తర్వాత అక్కడే మీకు రబీ చెప్పాను, ఇంకొకటి ఏం చెప్పాను, గోధుమ చెప్పాను. మరి గోధుమ పంటను తెలంగాణ రాష్ట్రంలో ఏ టైంలో సాగు చేస్తారో చూడండి. అది వచ్చేసి వీట్ అనేది ఏ సీజన్లో సాగు చేస్తారంటే వీట్ అనేది రబీ సీజన్. రబీ సీజన్ అండి. రబీ సీజన్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఖరీఫ్లో సాగు చేయరు. ఇట్ ఈస్ కల్టివేటింగ్, ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ రబీ సీజన్ ఓన్లీ వీట్ అనేది. మరి జోవర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జోవర్ అనగానే మీరు ఏం చెప్పాలంటే జోవర్ అంటున్నాం కదా మనం. ఇక జోవర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. జోవర్ అన్నాం కదా మనం. ఈ జోవర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, జోవర్ జొన్న పంట అనేది ఇది బేసికల్గా చెప్పాలంటే మెట్ట పంట అండి. మెట్ట పంట అంటే వర్షంపై ఆధారపడిన పంటను ఏమంటారంటే మెట్ట పంట అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే రెయిన్ ఫెడ్ క్రాప్ అని పిలుస్తారు. రెయిన్ ఫెడ్ అంటారు. రెయిన్ ఫెడ్ క్రాప్ అంటే వర్షాధారపు పంట, వర్షం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెట్ట పంటగా రెయిన్ ఫెడ్ క్రాప్గా జోవర్ని పిలుస్తారు. కాబట్టి మెట్ట పంట వచ్చేసి ఏంటండి, జోవర్ అనేది రెట్ట పంట. దీనికి ఎలా ఉండాలి క్లైమేటిక్ కండిషన్స్ అంటే టెంపరేచర్ బాగా ఉండాలి అండి. అధిక ఉష్ణోగ్రత అనేది అవసరం ఒకటి. రెండవది అధిక వర్షపాతం, హెవీ రెయిన్ఫాల్ అంటే అధిక వర్షపాతం కూడా అవసరం. థర్డ్ వన్ ఇంకొకటి ఏంటి సార్ అంటే బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటే నల్ల రేగడి మృత్తికలు బాగా అవసరం. బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటే నల్ల రేగడి మృత్తికలు కూడా బాగా అవసరం. బ్లాక్ రేగర్ సాయిల్స్, నల్ల రేగడి మృత్తికలు బాగా అవసరం. కాబట్టి టెంపరేచర్ బాగా ఉండాలి. దానికి తోటు లో రెయిన్ఫాల్, ఇక్కడ మీకు హై రెయిన్ఫాల్ అని పెట్టాను కదా, లో రెయిన్ఫాల్, అల్ప వర్షపాతం, బ్లాక్ రేగర్ సాయిల్స్, నల్ల రేగడి మృత్తికలు బాగా అవసరం. ఇవి ఏ పంటకు అవసరం అండి? జోవర్ క్రాప్, జొన్న పంటకు కావలసిన అంశాలు ఇవన్నీ కూడా. జోవర్ పంట పండాలంటే ఇవన్నీ కావాలి. ఇవన్నీ జోవర్ పంటకు అవసరం. కాబట్టి ఏం కావాలి అంటే ఇది ఒక రెయిన్ ఫెడ్ క్రాప్గా చెప్తారు. వర్షాధారపు పంట, మెట్ట పంట. రెండవది దీనికి ఎలా ఉండాలంటే అధిక ఉష్ణోగ్రత అవసరం, అల్ప వర్షపాతం, లో రెయిన్ఫాల్ అవసరం. బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటే నల్ల రేగడి మృతికల్లో దీన్ని విరివిగా సాగు చేయడం జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ వైడ్లీ కల్టివేటింగ్ ఆర్ లార్జ్లీ ఫార్మింగ్ ఇన్ బ్లాక్ రేగర్ సాయిల్స్. నల్ల రేగడి మృతికల్లో విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. అంతేనా కాదా? మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా జొన్న పంట అనగానే పర్టికులర్గా నల్ల రేగడిలో పండిస్తారు. అది కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉంది, మరి లో రెయిన్ఫాల్ ఉండే ప్లేస్లో. మరి ప్రొడక్షన్ పరంగా యాజ్ పర్ దీని జనరల్గా బేసికల్గా జొన్నను ఏమంటారంటే ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారండి. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్, మిల్లెట్స్లో రాజు లాంటి వాడు. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అని దేని పిలుస్తారంటే ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్. ఇక జోవర్ను ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అని పిలవడం జరుగుతుంది. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ ఏమంటారు దీన్ని? ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అంటారు. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అని దేని పిలుస్తారంటే మనం ఇదే అంశం గుర్తుపెట్టుకోవాలి. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అంటున్నారు. ఇంకొక విషయం చూడండి, ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అంటున్నారు. నెక్స్ట్ వన్, బేసికల్గా యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ, యాజ్ పర్
సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం. ఇక్కడ ఏంటి సార్ అంటారు, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ప్రొడక్షన్ పరంగా జోవర్ ప్రొడక్షన్లో ఎవరు టాప్ ఉన్నారో అనేది ఒకసారి మనం చూద్దాం. యాజ్ పర్ జోవర్ ప్రొడక్షన్ ఉత్పత్తిలో టాప్ ఎవరున్నారు, యాజ్ పర్ జోవర్ ప్రొడక్షన్ ఉత్పత్తిలో టాప్ ఎవరున్నారంటే అప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలంటే జోవర్ ప్రొడక్షన్లో టాప్ ఎవరంటే మహబూబ్ నగర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ఉత్పత్తి విషయంలో టాప్ పొజిషన్లో ఉందండి. మహబూబ్ నగర్ వచ్చేసి ఎలా ఉందమ్మా, ఫస్ట్ పొజిషన్లో ఉంది ప్రొడక్షన్ పరంగా. ఏమో చెప్పండి కదా ఏదో చెప్తున్నారు, చెప్పండి, స్పీక్ అవుట్ కాబట్టి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఎవరు సార్ అంటే మహబూబ్ నగర్ జిల్లా టాప్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఇంకా మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఇప్పుడు చూడండి. మహబూబ్ నగర్ అన్నాం కదా, ఎస్, ఇది జోవర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ అంశాలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించి మెట్ట పంట, ఇది ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఎక్కడైనా తీసుకో. రెండవది హై టెంపరేచర్ లో రెయిన్ఫాల్ అవసరం, బ్లాక్ రేగర్ సాయిల్స్ అవసరం. సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ప్రొడక్షన్లో టాప్ ఎవరు ఉన్నారంటే మహబూబ్ నగర్ జిల్లా టాప్లో ఉంది. బేసికల్గా దీన్ని ఏమంటారు, ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ మెయిజ్. మెయిజ్ అంటే ఏంటి సార్, మెయిజ్ అంటే మొక్కజొన్న అంటారు. మెయిజ్ అంటే ఏంటిమా, మెయిజ్ మీన్స్ మొక్కజొన్న. ఈ మొక్కజొన్న పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మెయిజ్ అన్నాం, మెయిజ్ అంటే మొక్కజొన్న. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఈ జొన్న పంట మాత్రమే ఏ సీజన్లో సాగు చేస్తారు, వర్షంపై ఆధారపడింది కాబట్టి కంపల్సరీ ఖరీఫ్ సీజన్లోనే సాగు చేస్తారు. ఖరీఫ్, ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తారు. మరి మెయిజ్ మొక్కజొన్న అన్నాం. మరి మొక్కజొన్నకు సంబంధించిన విషయాలు ఏంటి సార్ అంటే ఖరీఫ్ మొక్కజొన్న అన్నాం. మొక్కజొన్న అనగానే పర్టికులర్గా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాలలో సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటున్నాం. సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే దక్షిణాది రాష్ట్రాలు, సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే దక్షిణాది రాష్ట్రాలలో మెయిజ్ మొక్కజొన్న ఏమంటారంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల్లో ఇది ఖరీఫ్ సీజన్గా ఎక్కువగా పండిస్తారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా సాగు చేస్తారు మన దగ్గర. అదే నార్త్ ఇండియాలో వచ్చేసి ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఇక్కడ మాత్రం ఎలా అంటే రబీ సీజన్ క్రాప్గా సాగు చేస్తారు. మన దగ్గర పర్టికులర్గా ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్స్. మనం ఉండేది ఎక్కడ సార్, సౌత్ ఇండియాలోనే కదా. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏంటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. కాబట్టి ఇక్కడ ఖరీఫ్ సీజన్లో మెయిజ్ అనేది పండిస్తారు. అంటే తెలంగాణలో పండించే సీజన్ ఎప్పుడు అంటే ఖరీఫ్ సీజన్లో సాగు చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్ 2, ఈ మొక్కజొన్నకు వచ్చేసి ఎలా ఉండాలి అంటే జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్. చూడండి ఇక్కడ జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ మన దగ్గర ఎక్కడైనా ఒకటే ఉంది అండి. కాబట్టి ఇక్కడ జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్, అనుకూలమైన భౌగోళిక వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉండాలి. జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉండాలంటే టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రత అనేది అవసరం. దీంతో పాటు ఏంటి సార్ అంటే స్వల్ప వర్షపాతం అంటే లో రెయిన్ఫాల్, స్వల్ప వర్షపాతం అవసరం. తర్వాత శాండీ సాయిల్స్ అంటే ఇసుక మృత్తికలు బాగా అవసరం. శాండీ సాయిల్స్ అంటే ఈ ఇసుక మృత్తికలు ఈ పంటకు బాగా అనుకూలం. శాండీ సాయిల్స్ అండి, ఇసుక మృత్తికలు అనేవి బాగా అవసరం. ఏమవసరమ్మా, బాగా ఇసుక మృత్తికలు అనేవి ఈ పంటకు బాగా అవసరం. ఓకేనా, ఇసుక మృత్తికలు ఈ పంటకు బాగా అనుకూలం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇసుక మృత్తికలు అంటే శాండీ సాయిల్స్ అంటారు. కాబట్టి శాండీ సాయిల్స్ కావాలా, స్వల్ప వర్షపాతం కావాలి,
అధిక ఉష్ణోగ్రత అనేది వీటికి అవసరమన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఇవి. జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఇవన్నీ కావాలి. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఈ యొక్క మేజ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు మన దగ్గర మరి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ప్రొడక్షన్లో టాప్ ఎవరున్నారు? మహబూబ్ నగరే టాప్ పొజిషన్లో ఉంది. మా మహబూబ్ నగర్ టాప్ పొజిషన్లో ఉంది. మహబూబ్ నగర్ కానీ కరీంనగర్ కానీ, కరీంనగర్లో కూడా బాగా పండిస్తున్నారు. నిజామాబాద్, కాబట్టి కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్లో బాగా పండిస్తున్నారు అనమాట ఈ యొక్క మేజ్ మొక్కజొన్న పంటను. బేసికల్గా ఈ యొక్క మొక్కజొన్న అనేది ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే ఒకటి గ్లూకోజ్ తయారీలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది, గ్లూకోజ్ మేకింగ్. రెండవది యానిమల్ ఫీడ్ అంటే పశువుల దానాగా కూడా ఉపయోగిస్తారు. యానిమల్ ఫీడ్ అంటున్నాం. యానిమల్ ఫీడ్ అంటే పశువుల దానాగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. పశువుల దానాగా కూడా ఉపయోగిస్తారు. పశువుల దానాగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. కాబట్టి ఇది జోవర్ మేజ్ అన్నాం. మేజ్ తర్వాత నెక్స్ట్ వన్ సజ్జలు అని రాయండి. ఓకేనా? సజ్జలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే బాజ్రా అంటారు. బాజ్రా అంటే సజ్జలు అని అర్థం. ఈ బాజ్రాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. బాజ్రా అనేది ఎలా పండుతుంది ఏంటి అంటే బాజ్రా అంటే సజ్జలు అన్నాం కదా. ఈ సజ్జ పంట అనేది ఎలానో చూడండి ఒక్కసారి. సజ్జ పంట అంటే బాజ్రా అన్నం. బాజ్రా అంటే సజ్జ పంట. వన్ ఈజ్ ఈ బాజ్రా సజ్జ పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. సజ్జ పంట బాజ్రా అనగానే ఒకటి ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకోవాలంటే వన్ ఈజ్ దీనికి ఎలా ఉండాలంటే ఇట్ ఈజ్ ఏ ట్రాపికల్ క్రాప్ అండి. ఇట్ ఈజ్ ఏ ట్రాపికల్ క్రాప్. ట్రాపికల్ క్రాప్ అంటే ఉపోష్ణ మండలపు పంట అంటారు. అంటే ఉష్ణ ప్రాంతంలో పండే పంట ఇది. కాబట్టి దీని ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రాపికల్ క్రాప్ అంటారు. కాబట్టి ఉపోష్ణ మండలపు పంట ట్రాపికల్ క్రాప్గా చెప్పుకుంటారు. ఉపోష్ణ మండలపు పంట బాగా ఉష్ణోగ్రత ఉన్న ప్లేస్లో బేసికల్గా ఎంత అంటే 27 డిగ్రీల సెల్సియస్ పైబడి ఎంతైనా ఉండొచ్చు. కాబట్టి ఇది ట్రాపికల్ క్రాప్ అంటే ఉపోష్ణ మండలపు పంట అని పిలవడం జరుగుతుంది. ఉపోష్ణ మండలపు పంట అంటారు. ఉపోష్ణ మండలపు పంట అంటే ట్రాపికల్ క్రాప్ అని పిలవడం జరుగుతుంది. ఉపోష్ణ మండలపు పంట అంటారు బాజ్రాని. నెక్స్ట్ వన్ ఇంకొకటి మనం ఏం డిస్కషన్ చేయాలంటే ట్రాపికల్ క్రాప్ ఉపోష్ణ మండలపు పంట అన్నాం. మరి దీనికి ఎలా ఉండాలంటే టెంపరేచర్ బాగా ఉండాలి, అధిక ఉష్ణోగ్రత కావాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశాం. రెండవది రెయిన్ఫాల్ ఎలా ఉండాలంటే లో రెయిన్ఫాల్ అవసరం. తర్వాత ఇసుక మృతికలు అంటే శాండీ సాయిల్స్ ఈ పంటకు బాగా అనుకూలం అండి. ఇసుక మృతికలు ఇసుక మృతికలు శాండీ సాయిల్స్ అనేవి బాగా అవసరం. కాబట్టి హై టెంపరేచర్ కావాలి, లో రెయిన్ఫాల్ కావాలి, ఇసుక మృతికలు ఈ పంటకు బాగా అనుకూలం. ఓకేనా? ఇది ఇలా విషయాలు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మహబూబ్ నగర్ కానీ నిజామాబాద్ కానీ ఈ జిల్లాల్లో బాగా పండిస్తున్నారు. అక్కడ రాసుకోండి. పండించే జిల్లాలు వచ్చేసి మహబూబ్ నగర్ కావచ్చు, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఎట్సెట్రా మొదలైన జిల్లాల్లో మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఈ పంటను పండిస్తున్నారు. ఓకేనా? మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో సజ్జ పంటను. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే రాగులు అంటున్నాం. రాగులు అనే పంటకు సంబంధించిన అంశాలు ఏంటి సార్? రాగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ రాగులు అనగానే మనం ఒకటే మాట అండి, రాగుల పంట అంటున్నాం. వన్ ఈజ్ రాగులు అన్నప్పుడు రాగుల పంట ఏంటి? రాగుల పంటకు సంబంధించిన అంశం అంటే రాగులు అనగానే ఇది శుష్కకాలపు పంట అంటారండి. శుష్కకాలపు పంట ఏమంటారంటే దీన్ని శుష్కకాలపు పంట అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆరిడ్ సీజన్ క్రాప్ అని పిలవడం జరుగుతుంది. ఆరిడ్ సీజన్ క్రాప్ అంటే శుష్కకాలపు పంట అంటారు. ఆరిడ్ సీజన్ క్రాప్ శుష్కకాలపు అంటే ఎక్కడైతే శుష్క ప్రాంతం అంటే డెజర్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుందో, ఎడారి ప్రాంతం లాగా ఉంటుందో ఆ ప్లేస్లో పండిస్తారు. ఇది అంటే తక్కువ వర్షపాతం ఇక్కడ కూడా.
కాబట్టి ఆరిడ్ సీజన్ క్రాప్ అంటారు. బేసికల్గా ఇది వచ్చేసి ఏంటి సార్ అంటే ఇట్ కంటైన్స్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే యొక్క సూక్ష్మ పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి సార్ అంటే సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఏముంటాయి సార్ సూక్ష్మ పోషకాలు అంటారు. ఒకటి సూక్ష్మ పోషకాలు వచ్చేసి ఐరన్ మరియు కాల్షియం వంటి మూలకాలు ఉంటాయి. వీటిని మైక్రోన్యూట్రియంట్స్ అని సూక్ష్మ పోషకాలు అని పిలవడం జరుగుతుంది. బేసికల్గా వీటికి ఐరన్ అండ్ ఆల్సో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. బేసికల్గా ఈ యొక్క రాగుల్ని ఏమంటారంటే చూడండి ఇక్కడ ఒకటి ఫింగర్ మిల్లెట్స్ అంటారు. ఫింగర్ మిల్లెట్స్ అంటే మనం ఇక్కడ మిల్లెట్ చాలా స్మాల్ మిల్లెట్, ఇది మనం ఇలా చేతిలో పోసుకున్నాం అనుకోండి ఈ సందుల్లోంచి కూడా వెళ్ళిపోయేంత ఛాన్స్ ఉంటుంది, అంతే కదమ్మా. కాబట్టి ఫింగర్ మిల్లెట్స్ అని. రెండవది బక్వీట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫింగర్ మిల్లెట్ అని బక్వీట్ అంటారు. ఫింగర్ మిల్లెట్స్ అండ్ ఆల్సో బక్వీట్ అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. ఫింగర్ మిల్లెట్స్ అండ్ బక్వీట్ అంటారు. మరి తెలంగాణలో ఈ యొక్క రాగుల పంట అన్నప్పుడు మహబూబ్ నగరే అండి, ఇది కూడా మహబూబ్ నగరే పండిస్తున్నారు. మహబూబ్ నగర్లోనే బాగా పండిస్తారు. వీటన్నింటినీ ఏమని పిలుస్తారంటే ఫుడ్ క్రాప్స్ అని, ఆహార పంటలు అంటారు. ఆహార పంటలు అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు వీటన్నింటినీ కూడా ఆహార పంటలని అంటారు. ఓకే, ఇప్పుడు రెండవది మనం ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఆహార పంటల తర్వాత మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే ఆహార పంటల తర్వాత చూడండి ఇక్కడ ఈ యొక్క ఆహార పంటల తర్వాత మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే తోట పంటలు అంటే మన దగ్గర అంత పెద్ద ఫేమస్ లేవు సార్. మనం తోట పంటలు మనకు ఛాన్సే లేదు. ఎందుకంటే చూడండి తోట పంటలు అంటే కాఫీ ఉంది. కాఫీ ఏమైనా మన దగ్గర ఏమైనా ఉందా? కాఫీకి ఆనవాళ్ళే దొరకవు మన దగ్గర. ఓకేనా? టీ ఉంది. టీ కూడా మన దగ్గర ఏం పండించాం. టీ కూడా అంతే. కాఫీ లేదు, టీ లేదు. తర్వాత న్యాచురల్ రబ్బర్ ఏమైనా పండిస్తామా అంటే నో. సహజ రబ్బర్ కూడా పండించాం. అంటే ఆ క్లైమేటిక్ కండిషన్స్ మన దగ్గర లేవు కాబట్టి న్యాచురల్ రబ్బర్ అనేది పండదు. టీ అనేది పండించాం, కాఫీ అనేది పండించాం. తర్వాత ఇంకొకటి ఏంటి సార్ అంటే కోకోనట్ మాత్రం మన దగ్గర కొంచెం పండుతుంది అండి. కోకోనట్ అంటే కొబ్బరి. ఈ కొబ్బరి అనేది మన దగ్గర కొంచెం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోకోనట్ అనగానే ఒక చిన్న పాయింట్ రండి. దీన్ని ఏమంటారంటే కల్పవృక్షం అని కూడా పిలుస్తారు. ఏమంటారు దీన్ని? కల్పవృక్షం అని పిలవడం జరుగుతుంది. కల్పవృక్షం అంటారు మా కోకోనట్ని. మన దగ్గర వచ్చేసి చాలా తక్కువ మోతాదులో పండిస్తారు. ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే ఖమ్మం అండ్ ఆల్సో భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మన దగ్గర సాగు చేయడం జరుగుతుంది. ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే, మన దగ్గర ఇంకేం లేదు. తర్వాత ఇక్కడ ఒక విషయం ఏంటంటే బనానా అంటున్నాం. బనానా అంటే ఏంటి సార్? అరటి కూడా చాలా తక్కువ మోతాదులో మన దగ్గర సాగు చేయడం జరుగుతుందండి. అరటి కూడా మన దగ్గర తక్కువ మోతాదులో అంటున్నారు. ఎక్కడ సార్ అంటే ఇది కూడా ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెమే. ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇక్కడ మన దగ్గర కూడా అంతే. ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తక్కువ మోతాదు. ఈ అరటికి సంబంధించిన రీజనల్ సెంటర్ అన్నమా, బనానా రీజనల్ సెంటర్ను మన దగ్గర ఏర్పాటు చేశారు. బనానా అరటికి సంబంధించిన ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అంటారు. ఈ యొక్క ప్రాంతీయ పరిశోధనా కేంద్రం మన దగ్గర ఎక్కడుందో ఒకసారి చూడండి. ఈ యొక్క అరటికి సంబంధించిన ప్రాంతీయ పరిశోధనా కేంద్రాన్ని మాత్రం ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే సంగారెడ్డి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సంగారెడ్డి అంటే తెలుసు కదా, సంగారెడ్డి జిల్లా. కాబట్టి సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క ప్రాంతీయ పరిశోధనా కేంద్రం మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాంటేషన్ క్రాప్. ఇంకొకటి చెప్పుకోవాలి బాగా. ఏంటి సార్ అదంటే
చెరకు, షుగర్ కేన్ అంటున్నాం. ఇది మన దగ్గర పండిస్తామండి బాగా. షుగర్ కేన్ అంటే ఏంటి సార్? షుగర్ కేన్ అంటే చెరకు. దీనికి సంబంధించి విషయాలు మనం బాగా చెప్పాలి, ఎందుకంటే మన దగ్గర పండుతుంది కాబట్టి వీటికి సంబంధించిన పాయింట్స్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. మరి ఈ యొక్క చెరకు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పండిస్తారు, దీనికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఎస్, ఈ చెరకు పంట అనగానే మనం ఒకటి ఫస్ట్ వన్ చెరకు అంటున్నాం. ఇది వచ్చేసి ఎలాంటిదంటే లాంగ్ పీరియడ్ క్రాప్ అండి, సుదీర్ఘ కాలపు పంటగా పరిగణించడం జరుగుతుంది. లాంగ్ పీరియడ్ క్రాప్ అంటే సుదీర్ఘ కాలపు పంట. ఇది పంట కోత కాలానికి రావాలంటే ఎంత టైం పడుతుందంటే 9 నెలలు కావచ్చు, అంతకంటే ఎక్కువ 12 మంత్స్ కూడా కావచ్చు. కాబట్టి 9 to 12 మంత్స్ దాకా టైం పట్టడానికి అవకాశం, 9 నుంచి 12 నెలలు. కాబట్టి లాంగ్ పీరియడ్ క్రాప్ అంటున్నాం, సుదీర్ఘ కాలపు పంట అంటారు. గతంలో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, గతంలో అడిగారు. కాబట్టి ఇది ఒకటి షుగర్ కేన్ అంటే. నెక్స్ట్ వన్ నెంబర్ 2, ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఏం కావాలనో ఒకసారి చూడండి. జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్, దీనికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు వచ్చేసి ఎలా ఉండాలి అనే దానిపై మనం డిస్కషన్. జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్. ఒకటి ఎలా ఉండాలంటే టెంపరేచర్ బాగా ఉండాలండి, హై టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రత అవసరం. ఒకటి హై టెంపరేచర్ కావాలి. టెంపరేచర్తో పాటు రెయిన్ఫాల్ కూడా ఎలా ఉండాలంటే హై రెయిన్ఫాల్, అధిక వర్షపాతం అవసరం. హై టెంపరేచర్ అండ్ హై రెయిన్ఫాల్ అవసరం. దీంతో పాటు ఇంకా ఏంటి సార్ అంటే టెంపరేచర్ కావాలి, వర్షపాతం ఎక్కువ కావాలి. ఆ తర్వాత ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే టెంపరేచర్, హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్. నెక్స్ట్ వన్ లోమీ సాయిల్స్, లోమీ సాయిల్స్ అనేవి అవసరం, లోమీ మృత్తికలు. కాబట్టి హై టెంపరేచర్ కావాలి, టెంపరేచర్తో పాటు హై రెయిన్ఫాల్ కావాలి, లోమీ సాయిల్స్ కూడా అవసరం. ఓకేనా? కాబట్టి బేసికల్గా దీన్ని ఏమంటారంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్ అని పిలుస్తారు. ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్ అని పిలవడం జరుగుతుంది. ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్ అంటారు. ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్ అండి. దీన్ని ఆయన రేఖ మరియు ఉపాయన రేఖ మండలపు పంట అని పిలుస్తారు. ఆయన రేఖ, ఆయన రేఖ, ఆయన రేఖ మరియు ఉప ఆయన రేఖ మండలపు పంట అంటే ఉష్ణమండలంలోను దాని యొక్క సబ్ ట్రాపికల్ జోన్లోను కూడా బాగా పండిస్తుంది. కాబట్టి ఆయన రేఖ మరియు ఉప ఆయన రేఖ మండలపు పంట అంటారు. మన దగ్గర పండుతుంది, మన దగ్గర ఉష్ణ ప్రాంతం. మనం ఇంకా కొంచెం ఉత్తరప్రదేశ్ అవి ఉన్నాయి, కొంచెం అవి ఎలా అంటే సబ్ ట్రాపికల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన రేఖ మరియు ఉపాయన రేఖ మండలం పంటగా దేనిని పరిగణిస్తారంటే ఇక చెరకు పంటను ఆయన రేఖ మరియు ఉపాయన రేఖ మండలపు విచ్ క్రాప్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్ అంటారు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరేం చెప్పాలి ఆన్సర్? షుగర్ కేన్. ఇది ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ పీరియడ్ క్రాప్. అంటే పంట కోత కావడానికి అంటే హార్వెస్ట్ సీజన్కి రావడానికి 9 నెలలు కావచ్చు, ఒక్కోసారి 12 నెలలు కూడా. కాబట్టి దీన్ని లాంగ్ పీరియడ్ క్రాప్ అని, సుదీర్ఘ కాలపు పంట అంటారు. జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండాలంటే టెంపరేచర్ బాగా ఉండాలి, టెంపరేచర్తో పాటు రెయిన్ఫాల్ ఎక్కువ ఉండాలి, లోమీ సాయిల్స్ బాగా అవసరం. కాబట్టి ట్రాపికల్ క్రాప్గా దీన్ని పండిస్తారంటే, కాబట్టి దీన్ని ఏమంటారంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్ అంటారు. అంటే తెలుగులో ఏమంటారంటే ఆయన రేఖ మరియు ఉపాయన రేఖ మండలపు పంటగా పరిగణించడం జరుగుతుంది. ఏం కళ్ళు మూస్తున్నావు? ఆయన రేఖ మరియు ఉపాయన రేఖ మండలపు పంట అంటారు. ఏం ఎక్కడ పోయినావు? నిద్రపోతున్నావు? నువ్వు ఉండేది ఎదురుగా కూర్చొని నువ్వు కళ్ళు మూస్తే నేను ముగినిస్తాను నేను. కాబట్టి నువ్వు నిద్రపో. నేను ఎక్కడ ఊరు నుంచి వచ్చినావా? ఊరు నుంచి వచ్చినావా? మరేం ఎందుకు నిద్రపోతున్నావు? డ్యూటీ లేకపోయా? ఏం డ్యూటీ చేయవు, రూమ్లో ఉంటావు. నిద్ర ఎందుకు వస్తుంది? నిద్రపోద్దు. డ్యూటీలు చేసేవాళ్ళు కూడా ఎంత అలర్ట్గా ఉన్నారో చూడండి. ఆయన రేఖ మరియు ఉపాయన రేఖ మండలపు పంట అంటారు. మరి ఈ యొక్క షుగర్ కేన్కి సంబంధించిన విషయాలు ఏంటి సార్ అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఈ జిల్లాలో బాగా పండిస్తారండి, నిజామాబాద్. కాబట్టి షుగర్ కేన్ చెరకు పంటను మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో చెరకు పంటను వైడ్లీ ఫార్మింగ్ అంటే ఏంటి? వైడ్లీ ఫార్మింగ్ అంటే విస్తారంగా ఎక్కడ సాగు చేస్తున్నారో చూడండి. వైడ్లీ ఫార్మింగ్ ఇన్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా సాగు చేసే ప్లేసెస్. వైడ్లీ ఫార్మింగ్ ఇన్
నిజామాబాద్ డిస్ట్రిక్ట్, నిజామాబాద్ జిల్లాలో. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో వైడ్లీ ఫార్మింగ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క షుగర్ కేన్కి సంబంధించి మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో షుగర్ ఇండస్ట్రీ అంటే పంచదార పరిశ్రమ అంటాం కదండి. షుగర్ ఇండస్ట్రీ అంటే ఏంటి? షుగర్ ఇండస్ట్రీ అంటే పంచదార పరిశ్రమ అంటాం. ఈ షుగర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. షుగర్ ఇండస్ట్రీ అనేది చెరకు పరిశ్రమ ఆర్ పంచదార పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బాగా ఫేమస్ సార్ అంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్, ఈ నిజామాబాద్ జిల్లాలో బోధన్ అండి. నిజామాబాద్ జిల్లాలోని బోధన్కు సమీపంలో ఒక చక్కెర కర్మాగారం ఆర్ పంచదార కర్మాగారం, దాన్ని ఏమంటారంటే నిజాం షుగర్ లిమిటెడ్ అని పిలవడం జరుగుతుంది. నిజాం షుగర్ లిమిటెడ్. ఈ నిజాం షుగర్ లిమిటెడ్ అనేది బోధన్లో ఉందండి. నిజాం షుగర్ లిమిటెడ్ అంటున్నాం. కాబట్టి ఇక నిజాం షుగర్ లిమిటెడ్ అనేది ఎక్కడంటే నిజామాబాద్ జిల్లాని బోధన్లో. బోధన్లో ఎక్కడ సార్ అంటే శక్కర్ నగర్ వద్ద ఏర్పాటు చేశారండి. శక్కర్ నగర్ నిజాం షుగర్ లిమిటెడ్. ఓకేనా. బేసికల్గా చెప్పాలంటే చెరకు పరిశ్రమ, పంచదార పరిశ్రమ అనేది ఎలాంటిది అంటే ఇట్ ఈస్ అన్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అండి. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయ ఆధారపు పరిశ్రమ ఇది. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఇది. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీగా పరిగణించడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో పండే పంటలు, మరి ముఖ్యంగా తోట పంటలు. కాఫీ పండదు, టీ పండదు, ఇవేం పండవు, కానీ కొన్ని మాత్రం పండిస్తారు. అవి ఏంటి సార్ అంటే షుగర్ కేన్ కావచ్చు, కొబ్బరి కావచ్చు, ఇలాంటివి, బనానా కావచ్చు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూడండి. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఫైబర్ క్రాప్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఫైబర్ అంటే ఏంటి సార్? ఇందాకనే చెప్పాను, నార పంటలు అని చెప్పాను. ఓకేనా. ఎస్, నార పంటలకు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేశాం. కాబట్టి ఒకటి ఫస్ట్ వన్ చూడండి, కాటన్ అన్నాం. కాటన్ అంటే ప్రతి పంటకు సంబంధించిన అంశాలు. ఈ ప్రతి పంటకు సంబంధించిన విషయాలు వచ్చేసి ఏంటంటే దీన్ని బేసికల్గా ఏమంటారమ్మా? వైట్ గోల్డ్ అంటే తెల్ల బంగారం అని పిలుస్తారు. తెల్ల బంగారం అంటే వైట్ గోల్డ్ అంటారు. ఈ కాటన్లో రకాలు వచ్చేసి ఎలా ఉన్నాయి సార్ అంటే కాటన్లో చూడండి మా ప్రతిలో రకాలు అంటే సీడ్స్ ఉంటాయి కదా. ఈ కాటన్ సీడ్స్లో మనం రెండు రకాలుగా చెప్తాం. ఒకటి వచ్చేసి ఏం చెప్పుకోవచ్చు అనేది ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ వన్ లాంగ్ స్టెపుల్ కాటన్ అంటారు. లాంగ్ స్టెపుల్ కాటన్ అంటే ఏంటంటే పొడుగు పింజ ప్రతి. ఏమంటారండి? పొడుగు పింజ ప్రతి, లాంగ్ స్టెపుల్ కాటన్ అని. రెండవది షార్ట్ స్టెపుల్ కాటన్ అంటారు. షార్ట్ స్టెపుల్ కాటన్ అంటే పొట్టి పింజ ప్రతి అంటారు. పొట్టి పింజ ప్రతి అని, పొడుగు పింజ ప్రతి అని ఇలా చెప్తారు. లాంగ్ స్టెపుల్ కాటన్ అండ్ షార్ట్ స్టెపుల్ కాటన్ అని ఇలా వీటిలో రకాలు. ఓకేనా. లాంగ్ స్టెపుల్ బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క లాంగ్ స్టెపుల్ కాటన్ అండ్ షార్ట్ స్టెపుల్ కాటన్ అంటున్నాం కదా. మన దగ్గర ఎక్కువగా ఏంటి సార్ అంటే షార్ట్ స్టెపుల్ కాటన్ ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. షార్ట్ స్టెపుల్ కాటన్ అంటే పొట్టి పింజ ప్రతిని మన దగ్గర ఎక్కువగా సాగు చేస్తారు. షార్ట్ అంటే ఆ ఫార్మింగ్ అనేది, కల్టివేషన్ అనేది ఎక్కువగా ఏం చేస్తున్నామంటే షార్ట్ స్టెపుల్ కాటన్. తెలంగాణ రాష్ట్రంలో పొట్టి పింజ ప్రతి. ఇది బేసికల్గా చెప్పాలంటే కొంచెం లో గ్రేడ్ అనమాట. ఇది లో గ్రేడ్, నాసి రకం. అంత నాణ్యమైనది కాదండి. ఇది అంత నాణ్యమైనది కాదు.
కాబట్టి వీటిని పండించి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, మనం కొన్నింటిని ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఇంపోర్ట్ చేసుకునేది ఏదంటే లాంగ్ స్టేపుల్ కాటన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ అండ్ ఇదేమో ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం పండించేది ఏమో వేరే వాళ్ళకి అమ్మేస్తాం. మరి వేరే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్ అంటే డబ్బు ఎక్కువ పెట్టాలిగా. డబ్బు తక్కువ ఉండేటప్పుడు ఏది తక్కువ ఉంటే దాన్ని తీసుకుంటారు. మనం ఏంది క్వాలిటీ తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి క్వాలిటీ కావాలంటే లాంగ్ స్టెప్పుల్ కాటన్ కావాలి. కాబట్టి మనం ఇది కొంటాం, మనది వేరే వాళ్ళు కొంటారు. సరే బట్టల్లో రకాలు ఉంటాయి కదా, తక్కువ రేటు ఉండేదాన్ని తక్కువ రేటు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కువ రేటు ఉండే వాళ్ళని ఎక్కువ రేటు తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి దానికి కాబట్టి దేర్ ఆర్ 2 టైప్స్. ఒకటి లాంగ్ స్టెపుల్ కాటన్ అండి, షార్ట్ స్టెపుల్ కాటన్ అంటే పొడుగు పింజ ప్రతి అండ్ పొట్టి పింజ ప్రతి అంటారు. ఈ షార్ట్ స్టెపుల్ కాటన్ మన దగ్గర విరివిగా సాగు చేస్తాం. వైడ్లీ కల్టివేటింగ్ ఆర్ లార్జ్లీ ఫార్మింగ్ ఇన్ తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క కాటన్ ప్రతిని వేటిలో లెక్కిస్తారు అంటే దీన్ని తూకం వేయాలి కదా. తూకం వేయడానికి దేన్ని ఉపయోగిస్తారంటే బేళ్లలో లెక్కిస్తారు. బేళ్లలో లెక్కిస్తారు అంటే బేల్స్ అనమాట. ఈ బేల్స్ అంటే ఎంత సార్ అంటే 1 bale ఈక్వల్స్ టు 1 bale ఎంత సార్ అంటే 170 kgs. ఒక 1 bale అంటే 170 kg దాకా మనం చెప్పుకోవచ్చు. 1 bale ఇలా బేళ్లలో లెక్కిస్తారు ఈ యొక్క కాటన్. మరి బేసికల్గా చెప్పాలంటే కాటన్ అనేది కాటన్కు సంబంధించి ఏంటంటే ఇది కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీగానే చెప్తారండి. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, ఇది కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయ ఆధారపు పరిశ్రమగానే పనిస్తారు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయంలో పండిస్తారు, ఇండస్ట్రీస్లో తీసుకుపోయి ఇక బట్టలు తయారు చేస్తారు. కాబట్టి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటున్నాం. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటాం. మరి ఈ యొక్క కాటన్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో టాప్ ఎవరున్నారు? నల్గొండ జిల్లా వచ్చేసి ప్రొడక్షన్లో టాప్లో ఉంది. యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఎవరున్నారండి? నల్గొండ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాటన్ ప్రొడక్షన్. ఇది ఆగ్రో బేస్డ్ అనమాట. అందువల్ల మన దగ్గర స్పిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉంటాయండి. స్పిన్నింగ్ మిల్స్, ఈ యొక్క స్పిన్నింగ్ మిల్లులు మన దగ్గర బాగానే ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్స్ యొక్క స్పిన్నింగ్ మిల్లులు మన దగ్గర ఎక్కువగానే ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ యొక్క స్పిన్నింగ్ మిల్లులు అనేది మనకు జనరల్గా తెలియాలి. ఈ యొక్క స్పిన్నింగ్ మిల్స్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ప్లేస్లో ఉన్నాయి ఏంటి విషయం అనేది ఒకసారి మనం డిస్కషన్ చేస్తే, స్పిన్నింగ్ మిల్లులు చూడండి. ఓకే, స్పిన్నింగ్ మిల్లులు అంటున్నాం. స్పిన్నింగ్ మిల్లులు వచ్చేసి ఒకటి సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్. సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ ఎక్కడుందయ్యా మీరు చెప్పాలి. భువనగిరి నుంచి వస్తుంటే మీకు సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కనిపిస్తుంది. కాబట్టి సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ వచ్చేసి భువనగిరి, దీన్ని భోంగీర్ అంటున్నాం కదా మనం, భోంగీర్. సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్. ఎస్. నెక్స్ట్ వన్ జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటున్నాం. ఇక జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చేసి ఎక్కడ సార్ అంటే జడ్చర్లలో జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ ఒకటి. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే నెక్స్ట్ వన్ పెంగ్విన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. పెంగ్విన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. తర్వాత డిబిఆర్ మిల్స్, ఆజామ్ జాహీ మిల్స్ ఇలా మన దగ్గర ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇక సూర్యవంశీ కావచ్చు, జీటీఎన్ కావచ్చు, పెంగ్విన్ కావచ్చు, డిబిఆర్ మిల్స్ కావచ్చు, ఆజామ్ జాహీ మిల్స్, ఇవన్నీ కూడా స్పిన్నింగ్ మిల్లులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది బేసికల్గా చెప్పాలంటే ఆగ్రో బేస్డ్ అంటే ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఈ యొక్క వివిధ రకాలైన కమోడిటీస్ వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్లాత్, బట్టలు లాంటివి తయారు చేస్తారు. కాబట్టి మనం
ఇలా విషయాలు జనరల్గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్, ఇవన్నీ ఏంటి సార్ అంటే బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క ఫైబర్ క్రాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం డిస్కషన్ చేయవచ్చు. ఓకేనా? క్లియర్.